188 అంటే 104 సెక్షన్ మచిలీపట్నం నియోజకవర్గంలో పేర్ని నాని గారు, వారి కుమారుడు పేర్ని కృష్ణమూర్తి గారు అరాచకాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నాయి. విపరీతంగా దాడులు చేపిస్తూ అక్రమ కేసులు కట్టిస్తూ నిన్నటి వరకు అనేక మంది అమాయకుల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేశారు. నిన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి హంగామా సృష్టించడం, ఎస్ఐ మీద వెళ్ళి దాడి చేసే దాకా దిగడం, ఫర్నిచర్ ధ్వంసం చేయటం, సీసీ కెమెరాలు ధ్వంసం చేయటం. అంటే ఏంటి అరాచకాలు సృష్టించడానికి గల కారణాలు? అంటే భయభ్రాంతులు గురించి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పోలీసులకే రక్షణ లేనటువంటి పరిస్థితి వస్తూ ఉందంటే అసలు రేపు ఎన్నికలు, ఎందుకంటే వాళ్ళ ఓటమి భయం పట్టుకుంది, వాళ్ళకి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. రేపు భయభ్రాంతులు సృష్టించాలి, గొడవలు పెట్టాలి. పోతేపల్లిలో సంబరంలో పవన్ అనే వ్యక్తి ఇదంతా చేస్తూ ఉన్నాడు. సరైన విధంగా స్పందించుండి ఇలాంటి పరిస్థితులు వచ్చేది కాదు. మొట్టమొదటి ఎప్పుడైతే యశ్వంత్ అనే వ్యక్తిని ఆ పత్తి పవన్ అనే అతను కొట్టాడని చెప్పి క్లియర్గా కంప్లైంట్ ఇస్తే స్టేషన్లో వాళ్ళ కనీసం స్టేషన్ కూడా పెరగడు. పోలీసులు కూడా భయం, వాళ్ళని కూడా తిడతా ఉన్నారు, దుర్భాషలు ఆడుతూ ఉన్నారట స్టేషన్కి వచ్చి. ఇంకా పైగా పేర్ని నాని గారు వెళ్ళి నేను దాడి దౌర్జన్యాలు. పోలీసులు కూడా నేను చెప్తున్నా, ఇప్పటి వరకు మీరు వాళ్ళని అడుగులకు మడుగులు ఎత్తారు. చాణక్య గారికి తెలుసంతా, వాళ్ళు కూర్చోమంటే కూర్చున్నారు, నుంచోమంటే నుంచున్నారు. ఇవాళ మీకే ఈ పరిస్థితి వచ్చిందంటే, పోలీస్ స్టేషన్కి వచ్చి మీ మీద దాడి చేయడానికి వచ్చారంటే పోలీసులారా ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం ఎటు వెళ్ళిపోతుంది ఒకసారి ఆలోచించండి. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కీలక బాధ్యత కలిగినటువంటి పోలీస్ ఏ పరిస్థితిలో మీరున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎస్ఐలు కూడా, సిఐ గారిని అందరినీ నేను కోరుతా ఉన్నా, ఎస్పీ గారు కూడా కోరుతా ఉన్నా. ఇవాళ ఈ రకంగా కేసు ఎవరి మీద పెట్టారండి? సెక్షన్స్ ఎవరి మీద పెట్టారండి? స్వయంగా పేర్ని నాని గారి కుమారుడు ముందొచ్చి ఎస్ఐ మీద దాడి చేయడానికి వెళ్ళిపోయి అక్కడ గొడవ చేస్తా ఉంటే మళ్ళీ ఈయన వచ్చి ఈయన పెద్దదాన్ని సృష్టిస్తే మీరు ఎవరి మీద కట్టారండి కేసులు? వాళ్ళు పోలీస్ స్టేషన్ మీద వచ్చింది వాస్తవం కదా. మీడియా సాక్షిగా అక్కడ టోటల్ ఉన్నాయి, మీ దగ్గర సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, లోపల జరిగినటువంటి సీసీ ఫుటేజ్లు ఉన్నాయి. ఇవన్నీ ఉండి మీ ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం జరిగితే వీళ్ళ పేర్లు ఎందుకు పెట్టలేదు ఎస్పీ గారు? నేను స్ట్రైట్గా అడుగుతున్నా, పోలీస్ డిపార్ట్మెంట్ని స్ట్రైట్గా అడుగుతున్నా.